రాష్ట్ర రాజకీయాన్ని మారుస్తాను, అధికారంలో వాటా మాకే, సీట్లు మాకే అంటూ బీరాలు పలికిన జనసేన పరిస్థితి రాను రాను దిగజారిపోతోంది. రాష్ట్రాన్ని పాలిస్తాను అని పదే పదే చెప్పుకోవడమే కాకుండా జన సైనిక్స్ కూడా తరచూ సీఎం సీఎం అని అరవడం అందరూ విన్నారు. తీరా చూస్తే సేనాకి చెప్ప చేతికొచ్చింది. మొన్నటి వరకు 24 ఎమ్మెల్యే సీట్లు, 3 ఎంపీ స్థానాలు జనసేన కన్నారు. దానికే రాష్ట్రంలోని సైనిక్స్, కాపు యూత అసహనం వ్యక్తం చేశారు. దీనికోసమేనా పవన్ పొర్లుదండాలు పెట్టారు అంటూ ట్రోల్స్ చేశారు. గాయత్రి మంత్రానికి 24 అక్షరాలు ఉంటాయి కాబట్టి మేము 24 తీసుకున్నామంటూ కవర్ చేసుకొచ్చిన పవన్ పరిస్థితి ఇప్పుడు ఇంకాస్త దిగజారింది. ఇప్పుడు మరో 3 ఎమ్మెల్యే సీట్లకు కోత కోసేసిన చంద్రబాబు పవన్ను 21 సీట్లకు కుదించేశారు. దాంతో పాటు ఒక ఎంపీ సీటును లాగేశారు. అంటే ఇప్పుడు 2 సీట్లే ఉన్నాయి. నాకు తిక్కుంది, దానికో లెక్కుంది అని చెప్పుకునే జనసేన ఇప్పుడు తన ఎమ్మెల్యే సీట్ల లెక్క తప్పుతున్నా గమనించుకోవడం లేదని క్యాడర్ ఆవేదన చెందుతుంది. ఇక ఈ 21 సీట్లైనా ఉంటాయా, మున్ముందు ఇంకా తగ్గిపోతాయా అనే సందేహాలొస్తున్నాయి. ఇలాగైతే ఇక మేమేం రాజకీయం చేస్తామంటూ బీజేపీ, టీడీపీకి ఊడిగం చేయడమే మా పని అని దీర్ఘం తీస్తున్నారు. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కూడా ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియచేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.